నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, మనకు శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం ఇలా అనేక వ్రతాలు జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోవద్దు, కొత్తగా చేసుకునే వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఆచారం ఉంటేనే చేసుకోవాలా, ఇలా చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఎవరు చేసుకోవాలి గురువుగారు, దాని యొక్క విశిష్టత ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం ఒకసారి తెలియచేయండి. లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరాలోకమాత రమా మంగళదేవత భార్గవీ లోకజననీ క్షీరసాగర కన్యకా శంఖో లక్ష్మీపతే పాంచజన్యశ్చక్రం సుదర్శనం. మహాలక్ష్మ్యై నమః. వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం తర్వాత తీసుకుందామమ్మా. ఎవరు చేసినా వారి స్వగృహంలో చేసుకోవటం మంచిది. అదేంటంటే ఈ మధ్యకాలంలో మామూలుగా ఈ సామూహిక వివాహాలు, సామూహిక ఉపనయనాలు వచ్చినట్టుగా ఈ సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాలు కూడా చేసేస్తున్నారు. ఎక్కడో ఒక చోట పెద్ద హాల్ తీసుకొని అందులో 100 మందిని 200 మందిని వరుసగా పెట్టినా నాకు అనిపిస్తుంది, ఏం కర్మరా బాబు ఇది, ఏం సిగ్గులేని మనుషులు వీళ్ళంతా. వరలక్ష్మి వ్రతం అని అంటే మన ఇల్లు సిరి సంపదలతో ఎప్పుడు తొలతూగాలి, సిరి సంపదలకి నిలయం కావాలని చెప్పి ఆ వరలక్ష్మి యొక్క వరాలు పరిపూర్ణంగా మన ఇంటి మీద వెదజల్లాలని చెప్పి మన ఇంట్లో చేసుకోవాల్సిన ఒక వ్రతాన్ని నడి రోడ్డు మీద ఎక్కడో ఎవరో కళ్యాణ మండపం కడితే ఆ కళ్యాణ మండపంలో మనం వెళ్ళి డబ్బులు కట్టుకుని అక్కడ కూర్చొని చేసుకోవాల్సిన కర్మ ఏంట్రా అని బాధపడుతూ ఉంటా. ఇప్పుడు జరుగుతున్నవన్నీ అంతేనండి. ఎవరో మేము ఇది చేస్తున్నామంటాం, అక్కడికి వెళ్ళి కూర్చోవడం. ఇక నీ ఇంట్లో నువ్వు ఎందుకు ఇక పూజలు పునస్కారాలు చేసుకోవడం? 2 మాకు ఆచారం లేదండి అంటారు. అసలు ఆచారం అంటే ఏంటమ్మా? ఆచరింపబడటం ఆచారం. మా ఇంట్లో లేదండి. ఓకే, మంచిది, మీ ఇంట్లో ఆచారం ఎందుకు లేదు అంటే మన ముందు పెద్దవాళ్ళు ఎవరు చేస్తారు? సమాధానం లేదు. నీ పెద్దవాళ్ళకి స్తోమత లేకో ఏదో కారణం చేత వాళ్ళు చేసుకోలేకపోయారు. వాళ్ళు నీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడుగా, వాళ్ళు నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు? మా పెద్దవాళ్ళు చేయలేదు కదండి. మీ పెద్దవాళ్ళు ఎక్కడున్నారు? పల్లెటూర్లలో ఒక గుడిసెలో ఉన్నారు. మరి వాళ్ళు నువ్వు పట్టణానికి వచ్చి ఇళ్ళు ఎందుకు కట్టుకున్నావు? వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు కదా. మరి మీ ఆచారం ఏంటి? వ్యవసాయం. నువ్వు ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? మరి నాకు ఇష్టమైంది. ఓకే, అది నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నా. నాకు ఇష్టమైన దానికి మా ఆచారంతో పని లేదు. అది ఖర్చు అవుతుంది అనుకుంటే మాకు ఆచారంతో పని అనే ఒక ఉద్దేశ్యాన్ని ప్రతిదాని మీద రుద్ది 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 సర్వం భ్రష్టత్వం చేస్తున్నారమ్మా. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, మేము ఆ ఊరేళ్ళు వస్తుంటే యాక్సిడెంట్ అయిందండి, మాకు ఆనవాయి తెలియదు ఆ ఊరు అని చెప్పి. ఏ ఊరు ఆనవాయితీ ఉంటుంది? ఎక్కడ ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా వెళ్ళిపోతూ ఉంటాడుగా. పుట్టిన మనిషి గెట్టక తప్పదుగా. పుట్టిన మనిషి చనిపోతున్నాడు అని చెప్పి మాకు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆనవాయితీ లేదండి, సంతానానికి అంత ఆనవాయితీ లేదండి అనట్లేదుగా. కడుపును పుట్టిన మనిషి చనిపోతున్నాడు కదండి. మరి ఏదో ఊరు వెళ్ళి వస్తుంటే ప్రమాదం జరిగి చనిపోయారని చెప్పి నీకు అక్కడ వెళ్ళడానికి ఆనవాయితీ లేదు. కడుపును పుట్టిన మనిషి ఆచంతరార్కం బ్రతుకుంటున్నాడా? మరి అది కూడా ఆనవాయితీ ఉండకూడదు కదా. ఏంటంటే ఏదైనప్పటికీ కూడా మనకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మరి అబ్బెబ్బే లేదండి, ఆ రోజు మా వాళ్ళు ఇలా చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారని దగ్గర మేము చేయట్లేదండి. ఆ రోజు మీ వాళ్ళు ఇలా చేసి చాలా ఇబ్బందులు పడ్డారు అన్నప్పుడు నువ్వు ఈ స్థాయిలో నువ్వు ఉండవుగా. ఇవాళ వాళ్ళు అంత ఇబ్బందులు పడ్డప్పుడు నువ్వెందుకు ఈ స్థాయిలో ఉన్నావు? ఇవాళ ఉండవు కదా. అదే పొజిషన్లో నువ్వు ఉంటావు. కానీ వాళ్ళు నువ్వు పొజిస్తూ ఒక స్థాయిలో ఉన్నావు. ఆ రోజు వాళ్ళు చేయటం వలన ఎంతో చాలా దుస్థితి రావాల్సింది సగంతో వచ్చి కొట్టుకుపోయి మిగిలింది నీకు పుణ్యంగా లభ్యమైంది. అది నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? లేదండి, ఇది కలియుగ ధర్మం. మేమందరము కూడా ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే మా బుర్రకి పదును లేదు, బుర్ర ఉందా అంటే ఉంది అని ఫీల్ అవుతామండి. మరి ఎట్లా ఆలోచిస్తామంటే గుడిలోకి వెళ్ళి బయటకు వస్తున్నాగా ఎదురు దెబ్బ తగిలితే గుడిలోకి వెళ్ళొచ్చే కాబట్టి నాకు ఎదురు దెబ్బ తగిలింది అనేటువంటి మేధస్సు కలిగిన వాళ్ళు ఉంది మేమందరము. ఇదే విషయంలో ఒకవేళ గుడికి వెళ్లకుండా కనుక రోడ్డు మీదకి వెళ్ళినట్లయితే కనుక ఏ పెద్ద ప్రమాదం జరిగేదో దాని నుంచి భగవంతుడు ఈ రకంగా మమ్మల్ని కాపాడారు అనేటువంటి ఆలోచించి ఏంటంటే మాకు పాజిటివ్ మైండ్ మాకు లేదండి. 24 గంటలు నెగిటివ్నే ఆలోచిస్తాం అనేటువంటి తత్వం కలిగిన మనుషులు కదమ్మా. అక్కడేగా మనం బ్రతుకుతున్నాం. వీళ్ళకి ఎంతసేపటికి అవే వస్తాయి. ఏదన్నా ఒకటి చెయ్యాలి, అది ఒక వేడుకగా పండుగగా 10 మందికి వస్తారు, వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలంటే ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు.
కానీ వరలక్ష్మి వ్రతం చేయాలి, దానికి చక్కగా దీని ఆరాధన విధానం ఈ రకంగా చెప్పబడింది. వాళ్ళు నేనెవరిని చెప్పడానికి, మీరెవరు చెప్పడానికి, కొన్ని వందల సంవత్సరాల నుంచి అది ఎలా చెప్పాలి, ఎలా చెయ్యాలి, దాని కథ ఏమిటి అని చక్కగా చెప్పబడి ఉంది. ఆ విధానాన్ని ఇవాళ మీరు ఈ నివేదన పెట్టండి, ఈ అన్నం పెట్టండి, ఈ పండు పెట్టండి, ఈ పుష్పం పెట్టండి, మనం ఎవరండి చెప్పడానికి? అసలు ఎప్పటి నుంచో అనాది నుంచి వస్తుంది. దాన్ని అలానే చక్కగా ముందుకు తీసుకెళ్ళండి, అంతే తప్పితే మాకు ఆచారంలో లేదు అనేటువంటి మాట పచ్చి అబద్ధము. మనకి ఇష్టం లేదో, మనం చేయకూడదు అనుకుందో, మనం చెయ్యొద్దు అనుకుందో, మనకు ఉపయోగం లేదు అనుకున్న దానికి మన ఆచారాలు మనకు అక్కడ పనికొస్తాయి. మనకి ఇష్టమైంది అయితే ఎంతటి దురాచారమైన అది ఆచారమే అవుతుంది. అంటే మన పూర్వీకులు చక్కగా 4 ఆవుల్ని 4 గేదెల్ని పండించుకుంటూ మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ గేదె వంక మనం చూడం, ఆవు అంటే మనకు పడదు. అక్కడికి వెళ్ళి మనం వ్యవసాయం చేయాలంటే మనం చెయ్యం. మట్టి చొక్కాకి బురదలతో దులుపుకుంటాం, ఏసీ రూమ్లో కూర్చుంటాం. మళ్ళీ మనం చేసేటువంటి పనే మన ఆచారం కాదు మనం చేసేది, ఎవడో ఆచారం మనం చేస్తున్నాం, దురాచారం అది మనకు. కానీ అదే నాకు ఆచారం. మన పూర్వీకులు చేసింది ఏదైనా నీకు నచ్చకపోతే అది దురాచారం. ఆ ఒక స్థితి దాటితే నువ్వు ఎలా చేసినా అమ్మవారు నీకు అనుగ్రహాన్ని ఇస్తుందండి. శ్రావణ శుక్రవారం అనేటువంటిది చాలామంది మొదటిసారి చేస్తున్నారు, రెండోసారి చేస్తున్నారు అనేటువంటిది ఏమీ లేదండి. అది వివాహమైనా వివాహం కాకపోయినా చేయవచ్చు. వివాహమైన వాళ్ళు సంతానం కోరో ఐశ్వర్యాన్ని కోరో, వివాహం కాని వాళ్ళు చక్కటి సంతానాన్ని కోరి కూడా శుభ్రంగా చేసుకోవచ్చు. చక్కగా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి, లేదంటే వివాహమైన వాళ్ళు వివాహం కాని వాళ్ళు కూడా చేసుకునేటువంటి గొప్ప పండగ వ్రతం అది. కాబట్టి నేనే చెయ్యాలి, మీరే చూడాలి అనేటువంటిది లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. మాకు లేదు అన్నారంటే ఓకే, మంచిది, శుభం. అన్నీ ఉన్నాయి, ఇది ఒక్కటే నీకు లేదు, ఓకే వదిలేసాయి. అంతేగాని ఖర్చు అవుతుంది కాబట్టి నా ఇంట్లో ఉన్నది నేను లేని మాత్రం చెప్పద్దు. అది చెప్పి పాపాన్ని మూట కట్టుకోవద్దు. అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతము అనేటువంటిది సాక్షాత్తు ఆ విధానాన్ని అనుసరించి మనం నిర్వర్తించేమో అమ్మవారు వచ్చి ఇంట్లో తిష్ట వేస్తుంది, అన్న పోదు ఆవిడ. నేను పోను, ఇక్కడే కూర్చుంటాను, నాకు నచ్చింది అంటుంది. మనం చేసే విధానం, దానికి కావాల్సిన విధానం ఏంటి? హంగు ఆర్భాటం కాదు. కల్పసూత్ర విహితానుసారంగా ఏ విధానమైతే చెప్పబడి ఉన్నదో చెప్పినట్టుగా మనం ఆచరించగలిగామా, ఆవిడొచ్చి ఇలా కూర్చొని చక్కగా ప్రసన్న వదనంతో కూర్చొని, అమ్మ నాకు ఇది కావాలి తీసుకో, అమ్మ నాకు తీసుకో, అమ్మ తీసుకో, నీ ఇష్టం, నీకు ఏది కావాలి నేను ఇక్కడ పెట్టా, ఇలా ఉన్నంతసేపు నీకు కావాల్సింది తీసేసుకో అంటుంది ఆవిడ. అలా కాకుండా నువ్వు గొప్పతనం కోసం ఇంత వెండి కలశం పెట్టి, దాని మీద బంగారు చెంబు పెట్టి, దాని మీద ఏదో చేసి, నువ్వు ఒంటి ఆభరణాలు పెట్టేసుకొని చుట్టూ చూపురులందరికీ కూడా నువ్వు ఆకర్షించే విధంగా నువ్వు తయారయ్యి కూర్చొని నేను పూజ చేస్తానంటే ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు అమ్మవారికి కనిపించాలి, అమ్మవారు నీకు కనిపించాలి. ఎందుకని మన అంగు ఆర్భటాలు అందరికీ కనిపించేట్టుగా కూర్చున్నాం అనుకోండి, అందులో ఇంత కూడా పుణ్యం ఉండదు, ఫలితం ఉండదు. ఏదో నేను 3 పూట్ల స్నానం చేశాను, 3 పూట్ల పూజ చేశాను, 3 పూట్ల నివేదన పెట్టాను అన్నట్టుగా ఇది కూడా ఉంటుంది, అందులో ఒకటి అంతే, అంతకుమించి లేదమ్మా. కాబట్టి ఆ కల్పసూత్రంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎంత అద్భుతంగా వర్ణింపబడిందో, లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీహరిప్రియా ఇందిరా లోకమాత రమా మంగళదేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక శంఖో లక్ష్మీపతే పాంచ జన్యశ్చక్రం సుదర్శనం అని ఇందులో ఎంతో అద్భుతంగా చెప్పబడి ఉన్నది. దాన్ని ప్రత్యక్షరాన్ని అర్థం చేసుకుంటే వరలక్ష్మీ వ్రతం చేయటం వలన, అమ్మవారిని స్తుతించటం వలన ఇంతటి శక్తి మనకు దక్కుతుందా? మన చుట్టూత సుదర్శన చక్రం కవచంలాగా మన దరికి ఏమీ రానికుండా ఎప్పుడు గ్రహమని తిరుగుతుంటే ఏది వచ్చినా మొక్కలైపోతుంది కదా. మనం మధ్యలో ఉంటాం, మన చుట్టూతో అది తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదైనా ఒకటి రానిస్తుంది మన దగ్గరికి, అంత వజ్ర కవచంలాగా కాపాడుతుంది. మనం దాన్ని విధానాన్ని అనుసరించి చేస్తే లేదనుకోండి అదే మనల్ని కాటేస్తుంది, అంతే. అది అర్థం చేసుకోగలిగితే చాలమ్మా. విషయం నిజంగా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, మాకు ఆచారం లేదు, మేము చేసుకోవచ్చా చేసుకోవద్దా, ఇలా అందరి సందేహాల్ని చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.